చూడండి, ఆది కాలం 8:11 చదువుకుందాము. ఆది కాలము 8:11. సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు ఆ తుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని చోట ఉండేను. కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోహావునకు తెలిపాను. అతడు ఇంకా మరి 7 దినములు తాడి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తర్వాత అది అతని వద్దకు తిరిగి రాలేదు. మరియు 601వ సంవత్సరం మొదటి నెల 9 దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను. నోవాహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆది ఉండేను. 2వ నెల 27వ దినమున భూమి వెండి ఉండేను. చాలు. ఇప్పుడు మనం ఎక్కడి వరకు చదువుకోవాలండి? సాయంకాలంలో అది అతని వద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట ఉండేను. కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయారని నోవాహుకు తెలిపాను. అతడైతే మరి 7 దినములు తాలి ఆ పావులను వెలుపలికి విడిచాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ బైబిల్లో వ్రాయబడిన ప్రకారము జలప్రలయము రప్పించిన తర్వాత మొట్టమొదట నోవాహు ఏమి వదిలిపెట్టాడంటే కాకిని విడిచిపెట్టాడు. దేవుడు మొట్టమొదట నోవాహు కాకిని విడిచిపెట్టాడు. ఎందుకు? ఆయన ఓడలో ఉన్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఓడలో ఉన్నారు. నీళ్లు తగ్గినాయా లేవా తెలుసుకోవటానికి, భూమి మీద నీళ్లు తగ్గినాయా లేదా తెలుసుకోవడానికి కాకిని విడిచిపెట్టాడు. ఫస్ట్ కాకి తిరిగి రాలేదు. తర్వాత ఏం చేశాడు? పావురాన్ని విడిచిపెట్టాడు. ఆ పావురం వెళ్ళి ఒలివ మొక్కను తీసుకొచ్చింది. నోటితో కరుచుకుని ఒలివ మొక్కను తీసుకొచ్చింది. అప్పుడు నోవాహు ఏమనుకున్నాడంటే భూమి మీద నీళ్లు తగ్గిపోయినాయి, మొక్కలు కనబడతాయి. అంటే మొక్క కనబడితే నీళ్లు తగ్గిపోయినట్టే కదా. ఒలివ మొక్క ఆకుని తుంచుకొని తీసుకొచ్చింది. ఇక్కడ మనము మన ఫోకస్ దేని మీద పెడదామంటే ఒలివ మొక్క మీద, పావురం మీద పెడదాం. ఈ రెండు కూడా శాంతికి చిహ్నం. ఒలివ మొక్క, పావురము కూడా శాంతికి చిహ్నం, ఆధ్యాత్మిక చిహ్నం, దైవ కృపకు చిహ్నం. చూడండి, పావురం వలె నిష్కపటముగా ఉండండి అంటారు. పావురం వలె నిష్కపటముగా ఉండండి అంటారు. పాము వలె వివేకము కలిగి ఉండండి అంటారు. ఇక్కడ పావురము వలె పావురం ఎందుకు నిష్కపటమైనదంటే దానికి కపటం లేదు. మనసులో పెట్టుకుని బయట కొట్టి అది మాట్లాడదు. అది మనం ఏ పని చెప్తే పని చేస్తుంది. పావురాన్ని పూర్వం రాజులు ఉపయోగించుకునేవారు. వాళ్ళు ఉత్తరాలు బట్వాట చేసేవారు పావురముల ద్వారా. పావురములకి దాన్ని తగిలిస్తే అది వెళ్ళిపోయి ఎక్కడ మరి దానికి మరి ఎక్కడికి పంపితే ఆ ఉత్తరం అక్కడ పట్టుకెళ్ళి ఇచ్చేది అనమాట పావురం. ఇవి శాంతికి చిహ్నం. ఈ పావురం, ఒలివ చెట్టు కూడా శాంతికి చిహ్నం. ఈ రెండు కూడా బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైనది. వీటిని దేవుడు వాడుకున్నాడు. ఒలివ మొక్కని వాడుకున్నాడు, పావురాన్ని వాడుకున్నాడు. పావురము పరిశుద్ధతకు చిహ్నంగా యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు పావురూపం వచ్చాయని మీద వాడతాడు. అవును కదా? అవునా? అంటే శాంతికి చిహ్నం. ఒలివ మొక్క దేనికి ఉపయోగపడుతుందని మనం మాట్లాడుకున్నట్లయితే ఒలివ చెట్టు నుంచి నూనె తీసి ఆ నూనెను అభిషేకములకు వాడేవాడు. దీపస్తంభాలలో ప్రమిదల్లో నూనె పోసి ఒత్తులు వెలిగించేవారు. అంటే అది పవిత్రమైన పనికి, యోగ్యమైన పనికి దేవుడు ఒలివ మొక్కను వాడుకున్నాడు. అందుకనే దేవుని సన్నిధిలో ఒలివ మొక్క వలె ఉందుము గాక. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉందును గాక అంటాడు దావీదు. ఒలివ చెట్లు చాలా ప్రాముఖ్యమైనవి. వాటి నుంచి నూనె తీసి ఆ నూనెని దేవుని సన్నిధిలో వాడేవారు, అభిషేకములకు వాడేవారు, దీపస్తంభాలను వెలిగించడానికి వాడేవారు ఒలివ చెట్లు.
ఈ ఒలివ చెట్టు వల్ల అన్ని మనకి ఉపయోగాలు ఉంటాయి. ఈ ఒలివ చెట్టుకి అది ఆ ఒలివ చెట్టు అంటే యేసు ప్రభువారు భూలోకానికి వచ్చిప్పటికి 2025 సంవత్సరాలు అయింది. ఈ 2025 సంవత్సరం యేసు ప్రభువారు భూలోకంలో అడుగుపెట్టడం వల్ల ఒలివ చెట్టు ఇప్పటికీ అక్కడ ఉంది. తెలుసా మీకు? ఆయన గెచ్చమైన తోటకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. అవన్నీ ఒలివ చెట్లు. ఆ గెచ్చమైన తోటలు అన్నీ కూడా ఒలివ చెట్లు. అవి ఇప్పటికి ఉన్నాయంట అక్కడ. అంటే ఎంత గొప్పదో ఒకసారి అవి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన కొన్ని కాదు, అన్నీ కూడా శ్రేష్టమైనవే. ఇప్పుడు జంతువులు రాశాడు, జంతువులు శ్రేష్టమైనవి. ఆ ఫలాలు రాశాడు, అవి శ్రేష్టమైనవి. అంటే బైబిల్లో ఇది వ్రాయబడింది అంటే దీనికి ఒక ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు దాని చరిత్ర తెలుసుకుని దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనం ఉపయోగించుకోవాలి. అది ఒలివ చెట్టు. అలాగే తర్వాత రాజుల్ని అభిషేకించడానికి కూడా వాడారు ఈ ఒలివ నూనెని. పరిశుద్ధ గ్రంథంలో రాజుల్ని అభిషేకించడానికి కూడా వాడారు. చూడండి, నిర్గమకాండము 1 సమూయేలు 16:13 చూడండి. 1 సమూయేలు 16:13 సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాడు. ఇక్కడ సమూయేలు తైలపు కొమ్ము తీసుకుని వెళ్ళి దావీదుని అభిషేకించడం చూస్తాం మనం. ఆ తైలం ఏంటది? ఒలివ నూనె. అంటే రాజుల్ని అభిషేకించడానికి కూడా ఈ ఒలివ నూనెని ఉపయోగించేవారు. చూడండి, నిర్గమకాండం 35:24-25 వచ్చిన చూద్దాం. 35 నిర్గమకాండము 35:24-25 చూడండి. ఇక్కడ నిమ్మగడ్డి నూనె 250 తొలములు ఎత్తులు, లవంగ పట్ట 500 తొలములు, ఒలివ నూనె సంభారములు 3 పళ్ళను తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలం అనగా సుగంధ ద్రవ్యం నెలపులు 10,000 పరుగుల భారములకు చేయవలను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ప్రతిష్ట చేయడానికి కూడా ఈ ఒలివల నూనె ప్రతిష్టాభిషేక తైలముగా దీన్ని ఉపయోగించేవారు. దేవుని ప్రతిష్ఠించడానికి, మందిరాలను ప్రతిష్ఠించడానికి దేవుని ఈ తైలాన్ని ఉపయోగించేవారు. ఇప్పుడు ఒక మందిరాన్ని కట్టి శిలువను ఎత్తి అక్కడ ఆ మందిరాన్ని దేవుడి సన్నిధిగా ప్రతిష్ఠించడానికి అక్కడ ఒలివ తైలాన్ని ఉపయోగించేవారు. రాజులను అభిషేకించడానికి ఉపయోగించేవారు, మరి ప్రతిష్ఠించడానికి ఉపయోగించేవారు, ప్రతిష్టాభిషేక తైలంగా ఉపయోగించేవారు. మరి ఆ దీపస్తంభంలో ప్రమిదలను వెలిగించడానికి ఉపయోగించేవారు. ఇట్లాగా ఇంకా దేనికి ఉపయోగించేవారు అని చెప్పుకున్నాం మనం? ప్రమిదలను అభిషేకించడానికి ఉపయోగించేవారు. తర్వాతగా దీపాలలో ఉపయోగం. ఈ రోజుకి కూడా దాన్ని ఆలివ్ ఆయిల్ అంటారు. దీన్ని ఒలివ నూనెని ఆలివ్ ఆయిల్ అంటారు. బాగా ఖరీదు ఉంటుంది. దేవుడి దగ్గర దీపాన్ని వెలిగించడానికి ఉపయోగిస్తారు. పాత నిబంధన కాలంలో మరి వాళ్ళ సమాజ మందిరాలలో మరి దేవుని ప్రత్యక్ష గుడారంలో, మన ప్రత్యక్ష గుడారము తెలుసు కదా, మోషే చేత దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని మరి చేపించాడు కదా. మరి అందులో ఏముంటాయి ప్రత్యక్ష గుడారంలో? మీకు ఏమైనా ఐడియా ఉందా? ప్రత్యక్ష గుడారంలో ఏమేమి ఉంటాయి? ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, ఆవరణం ఉంటుంది. ఆవరణము ఫస్ట్ ఆవరణము, తర్వాత పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. మనకి బయట ఆవరణం అనుకుంటాం. ఇది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో గంగాలు ఉంటుంది. అంటే అక్కడికి వచ్చి కాళ్ళు చేతులు కట్టుకుని మందిరంలోకి ప్రవేశించాం. పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది కదా. తర్వాత సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. ఇంకేముంటుంది? దీపస్తంభం అతి పరిశుద్ధ, అది దీపస్తంభం అతి పరిశుద్ధ స్థలం కదా. పరిశుద్ధ స్థలంలోనే దీపస్తంభం, సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. అప్పుడు ఆ పరిశుద్ధ ఆ దీపస్తంభంలో నూనె పోసి ఒత్తులు వెలిగిస్తారు కదా.
7 ఉంటాయి. అవి 7 ఇలా 7 ఉంటాయి. 7 కూడా చక్కగా పెడతారు. అది దీపస్తంభంగా నిలబెడతారు. సన్నిధి రొట్టెల బలం. అతి పరిశుద్ధ స్థలం వచ్చినప్పటికి దేవుని మందసం ఉంటుంది అక్కడ. దేవుని మందసం ఉంటుంది అక్కడ. ఆ మందసంలో ఏముంటాయి? అహరోను చిగురించిన కర్ర, మన్నా పాత్ర, ఆజ్ఞలు ఉంటాయి. దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు కదా, మోసేతో స్వయంగా రాసి ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు 10 ఆజ్ఞలు అవి మందసంలో ఉంటాయి. అహరోను చిగురించిన కర్ర మందసంలో ఉంటుంది. ఆ తర్వాత ఇంకేముంటాయి? అహరోను చిగురించిన కర్ర, ఆజ్ఞలు, మన్నా పాత్ర, అది మందసం అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. అది మన్నా పాత్ర అంటే అది మన్నా పాత్ర కలిగి ఉన్నాం అనుకోండి, మనం మన గృహంలో మందసం కలిగి ఉన్నాం అనుకోండి, మన గృహంలో మందసం కలిగి ఉన్నాం అనుకోండి, అక్కడ మన్నా పాత్ర ఉంటుంది. ఏ గృహము మందసం కలిగి ఉంటుందో ఆ గృహము మన్నా పాత్ర కలిగి ఉంటుంది. అంటే ఇక ఆ గృహానికి లోటు ఉండదు, సమృద్ధి ఉంటుంది. డబ్బులు ఏదో పక్క నుంచి వస్తాయి. 10 మంది భోజనం పెట్టే సామర్థ్యం ఉంటుంది వాళ్ళకి. అది మన్నా పాత్ర. దాన్నే పూర్వం రాజులు ఏమనేవారంటే అక్షయ పాత్ర అనేవారు. రాజులు ఏమనేవారు? అక్షయ పాత్ర. అంటే వాళ్ళు ఏం చేసేవారు? అక్షయ పాత్ర ఎలా ఉపయోగించేవారు? వాళ్ళు 100 మంది వచ్చారనుకోండి, అక్షయ పాత్ర దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని, అమ్మ 100 మంది భోజనాలు పెట్టాలి తల్లి అని అంటే 100 మంది భోజనాలు పెట్టేసేవారు. అక్షయ పాత్రలో వచ్చేసేవి అవి 100 మంది భోజనాలు పెట్టేసేవారు. మళ్ళీ శుభ్రం కడిగేసి తుడిచేసి మళ్ళీ అక్కడ పెట్టాలి. మళ్ళీ అవసరం వచ్చినప్పుడే ఉపయోగించాలి. అలాగే ఈ మన్నా పాత్ర ఎవరైతే కలిగి ఉంటారో, ఏ గృహం అయితే కలిగి ఉంటారో వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రభు, నేను 100 మంది భోజనాలు పెట్టాలి, సహాయం చేయి. దేవుడు డబ్బులు ఇస్తాడు, ఆ 100 మంది భోజనం పెట్టేస్తాడు. అవునా? అందుకనే మందస్సును కలిగి ఉండాలి. అందులో మన్నా పాత్ర ఉంటుంది, ఆజ్ఞలు ఉంటాయి, అహరోను చిగురించిన కర్ర ఉంటుంది. అంటే మనం చిగురిస్తూనే ఉంటాము. ఎప్పుడైతే మనం మందసం కలిగి ఉంటామో మనం చిగురిస్తూనే ఉంటాము. దేవుని స్తోత్రం కలుగును కాక. మన్నా పాత్ర ఉంటుంది, నీకు ఏ లోటు ఉండదు. నువ్వు ఏ తినాలంటే తెచ్చుకొని తినొచ్చు. నువ్వు మంచి మంచి ఫ్రూట్స్ తెచ్చుకొని తినొచ్చు. మన బతికిన్న చేపలు తెచ్చుకొని తినొచ్చు, ఏట మాంసం తెచ్చుకొని తినొచ్చు. అంటే నీకు దరిద్రం అనేది ఉండదు. ఇక నీకు ఏం కావాలంటే అది తెచ్చుకొని వండుకొని తినొచ్చు నువ్వు. అంటే సమృద్ధి ఉంటుంది నీ గృహంలో, డబ్బులు ఉంటాయి నీ గృహంలో. అందుకని మందస్సం కలిగి ఉండాలి. మరి ఏ కుటుంబం మందస్సాన్ని కలిగి ఉంటుంది? ప్రార్థనా జీవితం కలిగి ఉన్న కుటుంబం మందస్సాన్ని కలిగి ఉంటుంది. ఏ గృహంలో ప్రార్థన ఉంటుందో ఆ గృహం మందస్సాన్ని కలిగి ఉంటుంది. ఏ గృహంలో ఐక్యత ఉండదో ఆ గృహం మందస్సాన్ని కలిగి ఉంటుంది. ఏ గృహంలో దేవుడు ఉంటాడో ఆ గృహం మందస్సం కలిగి ఉంటుంది. మందస్సం ఉన్నట్టు దేవుడు నీ ఇంట్లో ఉన్నట్టే లెక్క. దేవుడు నీ ఇంట్లో ఉంటే దురాత్మలు, దుష్టశక్తులు ఉండవు. అక్కడికి వచ్చినా అవి ఉండవు, వెళ్ళిపోతాయి. వస్తాయి, మనం ఎక్కడికో వెళ్తాం. అక్కడికి వెళ్తే అందరూ వస్తారు. ఈ దురాత్మలు విడుదల పొందుకొని ఈ మంచిగా ఉన్న కూడా వచ్చేస్తాయి. కూడా వచ్చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వచ్చేసి అక్కడ గుమ్మల్లో తెచ్చాడుతూ ఉంటాయి. ఎందుకు? లోపలికి వచ్చే దొండట్లు పొందదు. కారణం ఏంటంటే అక్కడ దేవుడు ఉన్నాడు. అంటాడు దేవుడు. ఏదైనా ఒక దుష్టశక్తి వచ్చి అక్కడ ఉందనుకో, ఏం పని నీకు ఇక్కడ అంటాడు దేవుడు. తెలుసా నీకు? అందుకని మందసం కలిగి ఉండాలి. అందుకని దేవుణ్ణి కలిగి ఉండాలి. అందుకని మనం ఎలా ఉండాలంట? మందసం నీ ఇంట్లో ఉండాలంటే ఇంట్లో ప్రార్థన ఉండాలి, బైబిల్ చదవాలి. నువ్వు పొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం అన్ని వేళలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ దగ్గరే ఉంటాడు, నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు. నువ్వు మందసాన్ని కలిగి ఉంటావు, నువ్వు సన్నిధిని కలిగి ఉంటావు. దేవుడి సన్నిధిలో ఉంటేనంట ఎలా ఉంటావు తెలుసా? దేవుడి సన్నిధి మనకు తోడుగా ఉందనుకోండి, మనం నీటిలో చేపలే ఉంటాం. చేప చూడండి నీటిలో ఎలా ఉంటుంది? చేప నీటిలో ఎలా ఉంటుంది? అది నీటిలో ఉన్న చేప ఆరోగ్యంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆహా చక్కగా ఈదుతుంది. ఒట్టు మీద పడితే ఏమవుతుందని పడుతుంది? ఒట్టు మీద పడితే చేప ఏమైంది? కొవ్వెక్కి గొట్టు మీద ఎగురుతాయి చూడండి కొన్ని. ఆ ఎవడో పట్టుకుంటే తీసుకొని తినేస్తాడు. అంటే నీటిలోనే ఉండాలంటే అణిగి ఉండాలి, అణిగి మరి ఉండాలి, దేవుని కృపలో ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, పద్యము కలిగి ఉండాలి, దేవుని మనసు కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు నీటిలో చేప వలె ఉంటావు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మందస్సం కలిగి ఉంటాం. ఆజ్ఞలు ఆజ్ఞలు దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. ఆ ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉంటాం, చిగురిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం ఉన్నట్టు మళ్ళీ సంవత్సరం ఉండం మనం. ఈ సంవత్సరం కంటే మళ్ళీ సంవత్సరం మెరుగైన స్థితి, ఆ తర్వాత సంవత్సరం ఇంకా మెరుగైన స్థితి.
ఆ తర్వాత ఇంకా మెరుగైన స్థితి, అలాగా బలపడుతూ ఉంటాం. అంటే రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ ఉంటాం. తరతరాలు దీవిస్తూ ఉంటాడు దేవుడు. నిన్ను దీవిస్తాడు, నీ పిల్లలు దీవిస్తాడు, నీ పిల్లలు దీవిస్తూ ఉంటాడు. అది వంశవృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. అందుకే అంటాడు దేవుడు, నువ్వు మొదట కొంచెమైన నువ్వు తుదకు మహావృద్ధి చెందుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే మనం ఏం చేయాలంటే చూడండి, ద్వితీయోపదేశం 8 చదువుకుందాం. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలివ నూనె తేనె గల దేశము. నేను స్తోత్రం కలుగును గాక. ఏ దేశం ఇది? కానాను దేశం. ఆ కానాను దేశాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? తన సంతానానికి ఇచ్చాడు. ఆయన సంతానం ఎవరు? అబ్రహాము కుమారుడు, వారి కుమారుడు వారు. దేవుడు తన సంతానానికి కనాను దేశాన్ని ఇచ్చాడు. అక్కడ ఏమున్నాయంట? ఒలివ చెట్లు ఉన్నాయంట, తేనె ఉందంట, ద్రాక్ష చెట్లు ఉన్నాయంట, అంజూరపు చెట్లు ఉన్నాయంట, దానిమ్మ పండ్లు ఉన్నాయంట, ఎవలు ఉన్నాయంట, గోధుమలు ఉన్నాయంట. గోధుమలు, ఎవలు ఉన్నాయి, అంజూరపు చెట్లు ఉన్నాయి, ద్రాక్ష చెట్లు ఉన్నాయి, ఒలివ నూనె, తేనె ఉంది అక్కడ. అంటే అక్కడ సమృద్ధి ఉంది. అక్కడ కనాను దేశం అంటే అది సమృద్ధి కలిగిన దేశం. ఆ కనాను దేశాన్ని దేవుడు, ఆ కనాను దేశం దేవుడు ఆశీర్వదించిన దేశం అది. అక్కడ ఆదాయం ఉంది. అక్కడ ఖనిజాలు ఉన్నాయి, నూనె, ఆయిల్ ఉంది. అక్కడ పెట్రోల్, డీజిల్ ఉన్నాయి. అక్కడ పెట్రోల్, డీజిల్, ఏ దేశం అయితే పెట్రోల్, డీజిల్ ఉంటుందో ఆ దేశానికి సమృద్ధి. పెట్రోల్, డీజిల్ కలిగిన దేశం అది. పెట్రోల్, డీజిల్ కలిగిన దేశం అది. గోధుమలో, ఎవలో కలిగిన దేశం అది. ద్రాక్ష చెట్లు, ఒలివ చెట్లు, దానిమ్మ చెట్లు కలిగిన దేశం అది. ఒలివ నూనె, తేనె కలిగిన దేశం అది. అంత సమృద్ధి నీ ఇంట్లో ఉంటుంది, నీ గృహంలో ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడి చేత నువ్వు ఆశీర్వదించబడితే నీ గృహము కనాను దేశం వలె ఉంటుంది. నీ గృహంలో ద్రాక్ష చెట్లు ఉంటాయి, దానం చెట్లు ఉంటాయి, ఒలివ చెట్లు ఉంటాయి, తేనె ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. నీ గిన్నె నిండి పొర్లిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన గృహం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోండి. మన గృహాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకోండి. సమృద్ధి ఉందా? మీ ఇంట్లో అన్నీ ఉన్నాయా? కొన్ని ఉన్నామంటే దేవుడు సమృద్ధి ఇచ్చాడు. టమాటా పచ్చడి పట్టేసాము, ఆవకాయ పచ్చడి పట్టేసాము, మావకాయ పచ్చడి పట్టేసాము, మరి ఒడియాలు పట్టేసాము. సంవత్సరాన్ని సరిపడా అన్నీ ఇచ్చేసాడు దేవుడు, పట్టేసాము అన్నీ. మరి అలా ఉందా? ఏ గృహం అలాగే అన్నీ ఉంటాయో సంవత్సరానికి సరిపడగా ఆ గృహంలో దేవుడు ఉన్నట్లు లెక్క. నీ ఫ్రూట్స్ ఏ కావాలంటే కొరకు తెచ్చుకుంటాము, చేపలు, బతుకున్న చేపలు తెచ్చుకుంటాము. అట్లా అంటే మాకు మా పిల్లలకు కూడా దేవుడు సమృద్ధి ఇచ్చేసాడు. అంటే మా చేతులు ఎప్పుడు కూడా డబ్బులు ఉండేటట్టు చేశాడు. మా అకౌంట్లో డబ్బులు ఉంటాయి, మా చేతుల్లో డబ్బులు ఉంటాయి, మా బీరువాలో డబ్బులు ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే మా దేవుడు, నువ్వు ఎక్కడున్నా నీకు ముందు, ఇప్పుడు ఒకప్పుడు ఏం చేస్తుందో దేవుడు నమ్ముకోకూడదు. అమ్మ కథ ఉప్పు ఉంటే పెడతావా, అమ్మ కథ కారం ఉంటే ఇస్తావా, కథ నూనె ఉంటే ఇస్తావా, మళ్ళీ ఇచ్చేస్తాం. మీకు చుట్టాలు వచ్చారమ్మా, దొంగచాటుకి వెళ్ళి, కోడిగుడ్లోకి వెళ్ళి, అరువుబట్టి కాడికి వెళ్ళి చుట్టాలు అంటే నూనె వేసుకుంటారు. అథవాలు అరువు తయారొచ్చే అథవాలు అరువు అంటే తయారవుతా అంటే ఆ కాదు చుట్టాలు వచ్చారు, 40 వేలు అని ఇచ్చుకుంటా ఇస్తాడు. ఆ చుట్టబడి తలపడకుండా చాటుగా వెళ్ళి ఆ గుడ్లో వండి పెట్టి పెడతాము. ఆ చుట్టబడి సాగడం. ఇవన్నీ నా జీవితంలో అనిపించాను కానీ చెప్తున్నాను. అంటే మన కుటుంబంలో దరిద్రం అంటే ఎలా ఉంటుంది పరిస్థితి, బలం అంటే ఎలా ఉంటుంది. మేము ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎవరిని డబ్బులు ఇవ్వాలి అడిగే పని లేదు, ఉప్పు ఇవ్వడానికి అడిగే పని లేదు, కారం ఇవ్వడానికి అడిగే పని లేదు, నూనె ఇవ్వడానికి అడిగే పని లేదు, బియ్యం ఇవ్వడానికి అడిగే పని లేదు. నాకు దేవుడు కలగ చేశాడు. నా ఇల్లు, నా గృహంలో ఇప్పుడు సమృద్ధి. ఆవిడ పూర్వ కట్టుబట్టలతో హైదరాబాద్ వచ్చాం. ఆవిడకి ఎన్ని చీరలు ఉన్నాయి ఆవిడ అడిగాను. మంచి మంచి చీరలు ఇచ్చేస్తుంది. ఎవరికన్నా కావాలంటే మంచి మంచి చీరలు ఇచ్చేస్తుంది. ఆవిడెవరో వస్తే మా ఇంటికి 4 చీరలు మంచి చీరలు ఇచ్చేసింది. మంచి ఇప్పటికే చెప్పు, ఇంత మంచి చీరలు ఇచ్చింది అమ్మగారు. మంచి మంచి చీరలు ఇచ్చేస్తుంది. అంటే మా దేవుడు, నువ్వు ఎక్కడున్నా నీకు ముందు, ఇప్పుడు ఒకప్పుడు ఏం చేస్తుందో దేవుడు నమ్ముకోకూడదు. అమ్మ కథ ఉప్పు ఉంటే పెడతావా, అమ్మ కథ కారం ఉంటే ఇస్తావా, కథ నూనె ఉంటే ఇస్తావా, మళ్ళీ ఇచ్చేస్తాం. మీకు చుట్టాలు వచ్చారమ్మా, దొంగచాటుకి వెళ్ళి, కోడిగుడ్లోకి వెళ్ళి, అరువుబట్టి కాడికి వెళ్ళి ఆ
ఆ బీరో నిండా సీరలు ఎక్కేసింది. ఆ బీరో నిండా సీరలు ఎక్కేసింది. నా బట్టలు ఆవిడెట్టుంటే కాలేదు. ఇక మా పిల్లలకు బీరో కావాలి, ఇతరులకు చెరుకు బీరో కావాలి, బట్టలు ఎట్టుకుంటారు. ఆవిడ బచ్చాంగో బీరో కావాలి, నాకు బచ్చాంగో బీరో కావాలి. అంటే బట్టలలో వచ్చేస్తున్నాయి. అంటే సమృద్ధి. వాహనాలు అలాగే వచ్చేసినాయి, ఫోన్లు అలాగే వచ్చేసినాయి, ల్యాప్టాప్ వచ్చేసినాయి. ఏముండేది కాదు మాకు. చెప్తున్నాను సాక్ష్యం. ఏముండేది కాదు. కట్టుబట్టలతో వచ్చాం. మా పిల్లలు తెలుసు మా పరిస్థితి ఏంటో. మా పరిస్థితి ఏంటో, మేము ఎలా వచ్చాము, ఎలా దేవుడు దీవించుకుంటూ వచ్చాడో మా పిల్లలకు తెలుసు. అన్ని ఇచ్చేస్తున్నాడు ఇప్పుడు దేవుడు. దర్శనాలు చూపించేస్తున్నాడు, కళలు చూపించేస్తున్నాడు. కోట్లలో తీసుకెళ్ళబోతున్నాడు ఇప్పుడు దేవుడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వేలల్లో ఉండే, వందల్లో ఉండేవాళ్ళం, వేలల్లోకి వచ్చాం, లక్షల్లోకి వచ్చాం. ఇప్పుడు మేము అవసరం లక్షల్లోకి వచ్చాం దేవుడి కృపను బట్టి. ఇక్కడి నుంచి కోట్లలో తీసుకెళ్తానని చూపించాడు దేవుడు. హల్లెలూయా. కోట్లు రాబోతున్నాయి. ఇదిగో నీకు ఇన్ని కోట్లు ఎత్తానని చెప్పేశాడు దేవుడు నాకు. అరే వస్తాయేమో, సొంత స్థలం కొనేసి చర్చ కట్టేద్దాం చూస్తున్నాడు దేవుడు. మరి ఎప్పుడు ఎత్తాడు మరి చెప్పాడు, చూపించేశాడు. హల్లెలూయా. అంటే ఇన్ని నిండు పొడిపోతూ ఉంటది కదా. నీ కనాను దేశం, నీ గృహం, మీ అందరి గృహాలు కనాను దేశం అవును కాక. మీ అందరి కుటుంబాలు దీవించబడేవి కాక. మీ గృహాల్లో సమృద్ధి ఉండేది కాక. మనమందరం దేవుని మందిరంలో పచ్చని వినయ చెట్టులు ఉండము కాక. మనమును మన ఇంటి వారిని దేవుని సేవించడము కాక. ఆ బలవంతుడైన దేవుడు, ఆ జ్ఞానవంతుడైన దేవుడు, ఆ కృప కలిగిన దేవుడు మనకి ఎప్పటికీ తోడుగా ఉండదు కాక.